పరిశుద్ధ నామానికి తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సమయంలో తండ్రి మీ కుమారుడు చేసిన త్యాగాన్ని తండ్రి గుర్తు చేసుకుంటున్నాను నాయన. తండ్రి మేము తండ్రి మా జీవితాలకు తండ్రి ఏదైతే అవసరమో ఉన్నదో తండ్రి దాన్ని మేము స్వీకరించాలన్న తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి నేను చెప్తున్న నాకు తండ్రి మీ యొక్క సహాయాన్ని పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని ఈ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క సహాయాన్ని అందింపజేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో అడిగి వెళ్ళిపోతున్నాం పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు వచ్చిన కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో అందరూ తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు దాకా మనం శిలువలో యేసుక్రీస్తు వారి పలికిన మాటల గురించి మనం మాట్లాడుకొని ఉన్నాము. అందులో భాగంగానే మొదటి మాటని గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దామండి. శిలువలో యేసుక్రీస్తు వారి పలికిన 7 మాటలు కూడా మన జీవితాలకి అవసరమైనవని మనం గుర్తించాలి. అది ఎలాగంటే ధర్మశాస్త్రం అంతా కూడా నిలువలే నీ పొరుగు వారిని ప్రేమించబడి ఉన్నారో అది ఏదైతే నెరవేర్పడిందో అదంతా కూడా యేసుక్రీస్తు వారు ఎలాగైతే నెరవేర్చి ఉన్నారో అలాగే ఈ శిలువలో పలికిన 7 మాటలు కూడా మన జీవితాలకి ఎంతో అవసరమై ఉన్నది, ఎంతో అవసరమైన మాటలు అని మనం తెలుసుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే మాట యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం అంతా కూడా ఎలా అయితే ఉందని ఏ మాట అయితే పలికి ఉన్నారో ఈ 7 మాటల్లోని కూడా ప్రతి ఒక్క మాట కూడా మన జీవితానికి ఎంతో అవసరమైనది అని మనం ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే ఈ మొదటి మాట శిలువలో యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒకసారి ఆ వచనం చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే వీరేం చేస్తున్నారో ఇక్కడ ఉన్నవారు ఎవరికి కూడా ఏమీ తెలియదు, దయచేసి వారిని క్షమించండి అని యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి చేస్తున్నారు. తండ్రి అయిన దేవునికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, తండ్రి దయతో వారిని క్షమించండి అని చెప్తున్నారండి. యేసుక్రీస్తు వారు పలుకుతున్న ప్రతి ఒక్క మాట దైవత్వముతో కూడినది అని మనకి ఎలాగైతే అర్థమైందో అలాగే ఈ మాటల్లో కూడా ఆయన క్షమాగుణం అనేది చూపిస్తున్నారనే విషయాన్ని కూడా మనకి అర్థమవుతుంది. అది కూడా ఒక దైవత్వం. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అతి ఘోరమైన సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయి ఉన్నారు. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకులని తెలుసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళిపోయి వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారికి ఒక శిక్షను భయంకరమైన ఇందాక మోస్తాము చెప్పినట్టు రోమా ప్రభుత్వంలో ఉరిశిక్ష, ఇక్కడ మనకైతే ఉరిశిక్ష ఎంత భయంకరమైనదో అక్కడ ఉన్న ప్రభుత్వము మీద సిలువ వేలాడదీయడం అనేది భయంకరమైన సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్కి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా గురించి ఆలోచిస్తూ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, దయతో వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నారు. అదే మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మనకి ఎలాంటి ప్రార్థనలు వస్తాయండి? వీరికి ఏమి తెలియట్లేదు, వీరిని నన్ను ఎంతగా శిక్షించినందుకు వీరిని ఏం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు కాదు కదా, ముందు వీరిని ఏం చేయాలి, ఎలా తెలియజేయాలో, వీరికి ఆ నరకయాత్ర ఏంటో తెలియాలి అనే ఆలోచనతో మనం వెళ్ళిపోతుంటాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సిచ్యువేషన్, యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన ఎలా ఉందండి? ఎలా ఉంది? క్షమించే గుణం, క్షమాగుణం అనేది ఒక దైవత్వాన్ని అనేది తెలియజేస్తున్నాం. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? సహజంగా మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఒకరిని కాపాడండి, ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు వారిని కాపాడండి, మాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చేలాగా తండ్రి కాపాడండి, మాకు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాము, మేము కొన్ని రోజుల నుంచి భయంకరమైన స్థితిలో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, శ్రమల్లో ఉన్నాము, ఉద్యోగాల నిమిత్తము, పెళ్ళిళ్ళ నిమిత్తము, గర్భం నిమిత్తము, వీటి కోసం మనం ప్రార్థన చేస్తుంటాం ఎక్కువగా. కానీ యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఎప్పుడైతే పరిచయం మొదలు పెట్టే ఉన్నారో అప్పటి నుంచి చివరి వరకు రాత్రిపూట ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేశారు. పగలంతా సువార్త చేసుకొని రాత్రి కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేశారంటే ఏ విషయంలో ప్రార్థన చేసి ఉంటారండి? ప్రతిదీ కూడా ఆయనకంటూ అవసరతలు ఏంటూ ఏమీ లేవు, కానీ ఆయనకున్న అవసరాన్ని ఏ విధంగా ఉపయోగించారు, ఆయన చేసిన ప్రార్థనని ఏ విధంగా ఉపయోగించారు, ఆ ప్రార్థనలో కూడా
ప్రతిదీ కూడా మన కోసమే ప్రార్థన చేసేటట్టుగా మనం గమనించి ఉన్నాం. అయితే ప్రియులారా, ఆయన ఈ మొదటి మాటల్లోని మనం నేర్చుకోవాల్సిన ఒక 4 విషయాలు ఉన్నాయండి. అందులో మొదటిది ఏంటంటే క్షమాపణ కోసం ప్రార్థన. మనం నేర్చుకోవాల్సిన ఈ మొట్టమొదట ఆయన శిలువలో పలికిన 7 మాటల్లోని మొదటి మాటల్లోని మనం నేర్చుకోవాల్సిన 4 విషయాలు ఏమున్నాయంటే, మొదటిది క్షమాపణ కోసం ప్రార్థన. ఎప్పుడైనా మనకి ఎవరైనా హాని తలపెడితే మనం ఏం చేయాలి అని మనం ఈ సందర్భంలో తెలుసుకున్నాము. ఒక క్షమాగుణం ధరింపజేయాలి అని చెప్పి మనం ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన విషయం అండి. అయితే ఇక రెండో విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. అక్కడ ఉన్న ప్రజలు ఒక అజ్ఞానంలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. క్రీస్తుని గురించి తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు ఒక అజ్ఞాన స్థితిలో ఉన్నారు. ఆ అజ్ఞాన స్థితిల కాలంలో ఉన్న పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడు? చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తాను అని బైబిల్లో మాట తెలియచేశారు. మరి ఈరోజు పూర్తి జ్ఞానం మనకు అందింపచేశారు. బైబిల్లో మనకి ప్రతి ఒక్క మాటని అందింపచేశారు. ప్రతి ఒక్క మాట యొక్క వివరణ తెలిసింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, మరణించారు, మన కోసం తిరిగి లేచారు. మన ప్రతిదీ కూడా మన కోసం మరణించారు, ఆయన తిరిగి లేచారు అనే విషయం ప్రతిదీ మనం తెలుసుకున్నాం. అంటే పూర్తి జ్ఞానంలోనికి మనం వచ్చేసాం. అప్పుడున్న ప్రజలు అజ్ఞాన కాలంలో ఉన్నారు కాబట్టి ఆ వారి అజ్ఞానం కోసం అర్థం చేసుకోవడం విషయంలో యేసుక్రీస్తు వారు ఒక మెట్టు కరెక్ట్గానే ఉన్నారు. మరి ఈరోజు మనము ఒక జ్ఞాన స్థితిలోనే ఉన్నాం. ఒక పరిపూర్ణమైన జ్ఞానం పొందుకొని ఉన్న పరిస్థితి మంది. మరి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? మనం అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళకుండా యేసుక్రీస్తు వారి యొక్క భయంకరమైన స్థితిని ఆ రోజున్న ప్రజలు తీసుకొని ఎలాగైతే వెళ్ళారో ఈ రోజు మనం చూసి చూడనట్టు విడిచిపెట్టే స్థితి కాదు మనది. ప్రతిదీ కూడా తీర్పు తీర్చి మనల్ని డైరెక్ట్గా పరదేశీయ నరకమా అనే వచ్చే సిచ్యువేషన్. మరి ఆ సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉండాలి? మనం ఒకరిని క్షమించే విధంగానే మనం ఉండాలి, కానీ మనము ఒకరిని శిక్షించే విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు కూడా అక్కడ అజ్ఞానం కాలం కాబట్టి ఉన్న స్థితి అజ్ఞాన స్థితిలో ఉన్నారు కాబట్టి వారిని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశారు. కానీ ఈరోజు పరిపూర్ణమైన జ్ఞానం మనం ఉన్న సిచ్యువేషన్లో మనం ప్రతిదీ కూడా ఏం చేయాలండి? మన శత్రువులైనా కానివ్వండి, మనకు హాని తలపెట్టిన వారిని కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, మనం ఏం చేయాలి? ఒక క్షమించే స్థితిలో ఉండాలి. ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక దైవత్వంలో ఒక పాఠమే. మొట్టమొదటి ఈ మాట ఏం చెప్పానండి? క్షమాపణ కోసం మనం ఎలాగైతే ప్రార్థన నేర్చుకోవాలో యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకున్నాం. అలాగే అజ్ఞాన విషయంలో వారి అజ్ఞానం చూసి అర్థం చేసుకొని మనము ప్రార్థన చేయాలి. ఈరోజు మనం వాక్యాన్ని చెప్తుంటే కానివ్వండి, సువార్థికులు ఎంతోమంది పరిచయం చేస్తున్న వారికి ఎంతో భయంకరమైన సిచ్యువేషన్స్ మనం చాలా చూసాం గత సంవత్సరంలో. వారిని బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబెట్టేసి వారిని కొట్టడం, వారిని హింసించడం, వారిని యేసుక్రీస్తు వారిని ఎలా అయితే సిలువ వేశారో అలాగా మేము కూడా మీకు సిలువ వేస్తాం, కాల్ చేస్తామని ఒక భయంకరమైన సిచ్యువేషన్ మనం కొన్ని రాష్ట్రాల్లో మనం చూసాం. అలాంటి వారిని ఈరోజు మనం వారి అజ్ఞానం కోసం వారు చేస్తున్నారనే విషయం మనం ప్రార్థనలో ఎలాగైతే యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకున్నారో మనము కూడా వారి పూర్తి జ్ఞానము తెలుసుకున్న సిచ్యువేషన్ ఉన్నా కూడా వారి అజ్ఞానంలో ఉంటున్నారు చూడండి. అలాంటి వారి నిమిత్తం మనము ప్రార్థన చేయాలి. అలాంటి అజ్ఞానంలో ఇంకా పడిపోయి ఉన్న వారి కోసం మనము పూర్తి జ్ఞానం కలిగి పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్న మనం ఈరోజు మనం ఏం చేయాలంటే అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న ఇది 2వ పాఠం. అయితే ఇక 3వది మనం నేర్చుకోవాల్సిన ఈ సందర్భంలో మీరేమి చేర్చినారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనే మాటలోని 3వదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ సందేశం. ఇది ప్రజలందరికీ ఒక క్షమాపణ కోరికల సందేశం అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. రాళ్ళతో కొట్టబడిన వారిని, ఇంకా స్త్రీని, ఎవరినైనా కూడా ఏం చేశారట అండి? అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశారు? క్షమించేశారు. యేసుక్రీస్తు వారు క్షమించేశారు. ఈరోజు మనకు అటువంటి క్షమాగుణం ఉందా?
అటువంటి క్షమాగుణం ఉందా? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన జీవితంలో మనము ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా మనము ఈరోజు మనం చేస్తున్నామా అన్నది లేదు ఆలోచించుకోవాల్సిన సమయంలో ఈరోజు కూడా మనము మనకు హాని తలపెట్టిన వారిని మనం క్షమిస్తున్నామా? క్షమాగుణం మనలోనే ఉందా అనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి ప్రియులారా. అటువంటి క్షమాగుణము ఎంతో భయంకరమైన స్థితిలో యేసుక్రీస్తు వారికి ఉన్నా కానీ ఈరోజు చిన్న చిన్న వాటికే ఈ ప్రపంచంలో మనకున్న ప్రతి ఒక్క శ్రమని ఏమని తెలియజేశారు? క్షణమాత్రముండు ఒక చులకని శ్రమ. మనకి ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా అది కేవలం ఏమని అన్నారు? చాలా చులకనిదిగా, చాలా చిన్నదిగా దేవుడు చూశారు, చాలా చిన్నదిగా మనం ఎంచారు. మరి అటువంటి సిచ్యువేషన్లో మనకి ఎవరైనా హాని తెలిపెట్టినా అది మనం దాన్ని ఏం చేయాలి? ఇది చాలా చిన్న విషయము. ఆ చిన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు, వారు గ్రహించేటట్టుగా మనము వారిని క్షమించేయాలి ఈ క్షణం అనే ఆలోచన మనకి కలగాలి. ఇంకా 4వదిగా మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే క్రైస్తవుల యొక్క నీతి. క్రైస్తవుల యొక్క నీతి కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? నీతి అంటే ఏంటంటే బైబిల్ చెప్పింది ఏంటంటే నీతి అని అంటే వాక్యం అని బైబిల్ మనకి మంచి మాటను తెలియజేస్తుంది. వాక్యం అంటే నీతి అంటే వాక్యం అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారుగా క్రీస్తు యొక్క నీతిని ధరించుకొని మనము క్రైస్తవులుగా బాప్తిజం తీసుకున్న మనమందరం కూడా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు అనే విషయాన్ని తెలుసుకున్న మనమందరం కూడా క్రైస్తవుని యొక్క నీతి అనేది మనము మర్చిపోకూడదు. మనకు ఉండవలసిన నీతి ఏంటి? పైన 3 పాయింట్స్ ఏదైతే చెప్పి ఉన్నానో ఆ 3 పాయింట్స్ యొక్క నీతిని జరిగించడమే మన క్రైస్తవం యొక్క నీతి. ఫస్ట్ది ఏంటి? క్షమాపణ కోసం ప్రార్థన. అది కూడా ఒక నీతి, అది కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక నీతి, క్రైస్తవుని యొక్క నీతి. రెండవది వారి అజ్ఞానం అర్థం చేసుకోవడం. వారి అజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడం. మీ పట్ల ఎవరైనా తప్పు చేసినా, క్రీస్తుని పట్ల ఎవరైనా తప్పు చేసినా అది అజ్ఞానం కాలం కాబట్టి వారు తెలుసుకోలేకపోయారు. పరిపూర్ణమైన జ్ఞానం, పూర్తి జ్ఞానం తెలుసుకున్న మనము వారిని క్షమించడమే మనము నేర్చుకోవాల్సిన పాఠం. అదే క్రైస్తవుని యొక్క నీతి. ఇంకా 3వది ఏం నేర్చుకున్నాం? క్షమాపణ సందేశం. యేసుక్రీస్తు వారు ఒక మంచి సందేశాన్ని మనకు తెలియచేశారు. 7 మాటలు మంచి సందేశమే, 7 మాటలు కూడా మనకు ఒక మంచి సందేశాన్ని తెలియచేశారు. అలాగే ఇప్పుడు ఇది కూడా ఈ సందర్భంలో కూడా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక దయచేసి వీరిని క్షమించండి. ఒక క్షమాపణ సందేశాన్ని ఏదైతే తెలియచేశారో ఆ సందేశాన్ని మనం కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ క్షమాగుణం అనేది కూడా మనలో ఉండాలి. అది ఒక క్రైస్తవుని నీతి. 4వది ఏదైతే నేర్చుకున్నామో క్రైస్తవ నీతి, ఆ 3 పాయింట్స్ ఏదైతే నేర్చుకున్నామో అదే క్రైస్తవ నీతి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల్లోని ప్రతి ఒక్క మాటలోని యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే మీరు ఏం చేసినారో వీరిని క్షమించండి అని పలికిన మొదటి మాటలలో కూడా ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఒక క్షమాపణ కోసం ప్రార్థన, అజ్ఞానం కోసం వారిని అర్థం చేసుకోవడం, అలాగే క్షమాపణ లక్షణము కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కలిపితే క్రైస్తవుడి యొక్క నీతి స్వభావం. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, క్రీస్తుని ధరించుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం అందరం కూడా క్రైస్తవుని యొక్క నీతిని ధరించుకోవాలి. ఆయన పలికిన 7 మాటల్లో ఒక అద్భుతాన్ని మనం తెలుసుకొని మన క్రైస్తవ యొక్క నీతిని మనం గుర్తెరిగి దాన్ని నెరవేర్చవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన